హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు వంట గ్యాస్ వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మార్చ్ 2026 నుంచి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ బుకింగ్ ధరలు మరియు సబ్సిడీ విషయాల్లో కీలక మార్పులు చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న 35 రోజుల రూల్ నిజమేనా? ధరలు ఎంత పెరిగాయి? ఈకేవైసీ చేయకపోతే ఏమవుతుంది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో మీ సిలిండర్పై ఉన్న ఇన్సూరెన్స్ గురించి ఎవరికి తెలియని ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. టాపిక్లో వస్తే మొదటిగా అందరినీ టెన్షన్ పెడుతున్న విషయం బుకింగ్ గ్యాప్. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల గ్యాస్ కొరత రాకుండా ప్రభుత్వం కొన్ని పరిమితులు పెట్టింది. పట్టణ ప్రాంతంలో అంటే అర్బన్ ఏరియాలో ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవడానికి కనీసం 25 రోజులు ఆగాలని పెట్టింది. అలాగే గ్రామీణ ప్రాంతంలో చూసుకున్నట్టయితే రూరల్ ఏరియాలో ఇక్కడ ఈ గ్యాప్ వచ్చేసి 45 రోజులుగా ఉంది. మీకు స్పష్టంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో 2 సిలిండర్లు ఉన్నవారికి 35 రోజులు గ్యాప్ అని వస్తున్న వార్తలను ప్రభుత్వం కొట్టిపారేసింది. అది కేవలం పుకారు మాత్రమే. మీకు ఒక సిలిండర్ ఉన్నా 2 ఉన్నా పైన చెప్పిన 25 లేకపోతే 45 రోజుల రూల్స్ వర్తిస్తాయి అన్నమాట. అలాగే చూసుకున్నట్టయితే గ్యాస్ ధరలు పెరిగిపోతున్న వల్ల అసలు ఏంటో చూసుకున్నట్టయితే ఇంకా సామాన్యుడికి జేబుకు చిల్లు పెట్టే వార్త ఏంటంటే మార్చ్ 7, 2026 నుంచి గ్యాస్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణం అన్నమాట. డొమెస్టిక్ సిలిండర్ 14.2 కేజీలపై దాదాపు 60 రూపాయలు పెరిగింది. అలాగే హైదరాబాద్లో దీని ధర ఇప్పుడు సుమారు 965 రూపాయలుగా ఉందన్నమాట. ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేటు ఉందండి. హైదరాబాద్లో ఒకలాగా, ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా, అలా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంది, ఒక్కొక్క ధర అన్నమాట. ఇంకా కమర్షియల్ సిలిండర్ చూసుకున్నట్టయితే 19 కేజీలు వాడే హోటల్ యజమానులకు షాక్ ఇస్తూ ఏకంగా 115 రూపాయల వరకు పెంచారు. దీనివల్ల బయట హోటల్ ఫుడ్ ధరలు కూడా పెరిగే అవకాశంగా ఉంది. అలాగే చూసుకున్నట్టయితే మీకు గ్యాస్ సబ్సిడీ ఆగిపోయిందా? అయితే మీరు ఈకేవైసీ పూర్తి చేయలేదని అర్థం. ప్రభుత్వం అక్రమ కనెక్షన్లకు ఏరిపడేయడానికి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరిగా చేసింది. మీరు ఏజెన్సీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఫోన్లో ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ మరియు మీ గ్యాస్ కంపెనీ యాప్, ఉదాహరణకు ఇండియన్ ఆయిల్ 1 డౌన్లోడ్ చేసుకొని మీ ఫేస్ స్కాన్ ద్వారా ఇంటి నుండే ఈకేవైసీ పూర్తి చేయవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఇది చేయకపోతే సబ్సిడీకి పూర్తిగా నిలిచిపోతుంది అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా చేయించుకోండి. అలాగే చాలామందికి తెలియని మరో రూల్ పరిమితి ఏంటంటే ఒక కనెక్షన్పై సంవత్సరానికి గరిష్టంగా 15 సిలిండర్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుంది. ఇందులో కేవలం 12 సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుందన్నమాట. నెలకు గరిష్టంగా 2 సిలిండర్ల కంటే ఎక్కువ బుక్ చేయడానికి సాధ్యపడదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ అవసరమైతే మీరు ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇంకా వీడియో మొదట్లో చెప్పిన బోనస్ టిప్ ఏంటో తెలుసా? మీ ఇంట్లో గ్యాస్ ప్రమాదం జరిగితే మీకు భారీగా బీమా సౌకర్యం ఉంటుంది. దీనికోసం మీరు ₹1 కూడా ప్రీమియం కట్టక్కర్లేదన్నమాట. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ఒక్కొక్కరికి 6 లక్షల పరిహారం అందుతుంది. వైద్య ఖర్చుల కోసం 2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది పొందాలంటే మీ గ్యాస్ పైప్ రెగ్యులేటర్ ISI ముద్ర కలిగి ఉండాలి మరియు మీ కనెక్షన్ రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇవి మార్చ్ 2026 నాటి వంట గ్యాస్ కొత్త నిబంధనలు. మీరు ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేశారా లేదా? కింద కామెంట్లో చెప్పండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి చాలా ముఖ్యం కాబట్టి వెంటనే ఈ వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.